ఫిబ్రవరి 24, 2022 సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసి యుద్ధానికి తెరలేపింది. ఈ యుద్ధం మొదలై ఇప్పటికే 1000 రోజులు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ క్షిపణులను ఉపయోగించే అనుమతి ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ ఈ క్షిపణులతో రష్యా భూభాగం బ్రయాన్స్కా ప్రాంతంలోని కరాచే వద్ద ఒక రక్షణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ చర్య రష్యాను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు ఆయుధాలను ఉపయోగించే నిబంధనలను సడలించారు. ఈ సవరణ ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ 2 దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణుదాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టతైతే ఇవ్వలేదు. అయితే రష్యాపై భారీ స్థాయి వైమానిక బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా మిత్రదేశమైన బెలారస్పై దుందుడుకు చర్యలకు దిగిన అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది.